ఒకసారి చేతులు పైకెత్తి కూర్చొని నేనేమనుకుంటానో అదే అనండి. నేనేమైనా అంటే మీరు ఆమేన్ అనాలి గట్టిగా. దేవుని ఘననామము పరిశుద్ధపరచబడునుగాక. యెహోవా నిత్యము నిలకడగా మన యందు కరుణించునుగాక. మెస్సయ అను ప్రభువైన నజరేయుడగు యేసుక్రీస్తు నిత్యము తన కృప మన మీద విస్తరింపజేసి ఉంచునుగాక. హల్లెలూయా. దేవుని నామమును ఘనపరచుదము. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పాఠం పేరు తెలుగులో ఏంటి? పరిశుద్ధాత్మ ఎప్పుడు మాట్లాడునో వాడుక భాషలో చెప్పుకోవాలంటే
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడో అది వాడుక భాష. దానికి ఇంగ్లీష్లో కొలక్వై లాంగ్వేజ్ అంటారు. కొలక్వై లాంగ్వేజ్ మనం వాడుకుంటున్న భాషలో. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడునో అని చెప్పాలి. దానికి మనం సాహిత్యపరంగా ఎలా చెప్పాలి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మాట్లాడునో అలా చెప్పాలి. దేవుడు దీర్ఘశాంతమై ఉన్నాడు, అందుకని ఓర్చుకుంటూ చూస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు మార్పు చెందుతారేమో అని అవకాశం ఇస్తున్నాడు. వీళ్ళు మార్పు చెందరని దేవుడికి తెలియదా? తెలుసు, కానీ అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి నీ జీవితంలో రావడానికి, నీ కుటుంబంలోనికి రావడానికి. నీ జీవితంలోనికి దేవునికి నువ్వు వచ్చే అవకాశం ఇవ్వాలి. నీ జీవితంలో దేవునికి వచ్చే అవకాశం నువ్వు ఇవ్వకపోతే దేవుడు నీ జీవితంలో రాలేడు. దేవుడు అంటే ఏమిటి? కంటికి కనిపించడు. నీ ఊపిరి కనబడుతుందా? నీ ఊపిరిని పట్టుకోగలవా? దేవుడు అంటేనే ఆయన ఊపిరి. దేవుడు అంటే ఊపిరి, దైవత్వము అందులో ఉంది. ఏ మనిషి మాతికోడు, మాలోడు, కాపోడు, సాకలోడు, సచ్చరోడు ఎవడు కాడు. ప్రతి మనిషి పుట్టుకతోనే పరమాత్మకు సంబంధమైన వాడు. నువ్వు చేసిన పనిని బట్టి నీ కులం ఏర్పడింది. అవన్నీ ఇక్కడే. మంగళోడు అంటే వాడు ఎంత పెద్ద సలూన్ పెట్టుకున్నా ఆ సలూన్లో వాడు మంగళోడే ఉండాలి. విదేశాల్లో ఆడవాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటారు, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లోని. 18 క్రెడిట్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి లోన్ తీసుకుంటారు. 18 క్రెడిట్స్. అందుకే నువ్వు ఇంతకు పూర్వం ఆనర్స్ ఉండేది, ఆనర్స్ ఫస్ట్ క్లాస్ అని ఉండేది, ఆనర్స్ సెకండ్ క్లాస్ అని ఉండేది. అవన్నీ తీసేశారు ఇప్పుడు. ఆనర్స్ అంటే అప్పుడు తెలియదు ఇప్పుడు. మరి అలాగ మారిపోయింది అంతే. సమాజం మారిపోయింది, మనుషులు మారిపోయినారు. నేను వెళ్తా బయటికి రాను. బయటకు వచ్చానా నేను నా డ్రెస్ కోడ్లో ఉంటాను. ఎవడికి నేను పలకరించను, ఎవడికి ఏ ఊరు అని అడగను, ఎవరితో మాట్లాడను. నేను వాక్యానికి అనుకూలంగా నడుస్తున్నాను. వాళ్ళ మధ్యన ఉండకూడదు, వాళ్ళతో భోజనం చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, లేకుంటే అభిషేకించడు. దేవుడు అభిషేకించినట్లు నీకు తెలియదు. నువ్వు చెప్పక ఒకసారి నీకు దేవుడు ఏం చేస్తాడంటే స్పిరిట్ ఆఫ్ డిసైనింగ్ ఇస్తాడు. డిసైనింగ్ అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది కూడదు, ఏది పర్లేదు, ఏది తప్పు, ఏది రైట్ అన్నది తెలుసుకోవడానికి డిసైనింగ్ అంటారు ఇంగ్లీష్లో. దానికి తెలుగులో వివేచన అని అంటారు, వివేచనము అని అంటారు. వివేచన ఆత్మ నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు నీకు అర్థమైపోతుంది ఆ రాంగ్ చెప్తున్నాడు, రైట్ చెప్తున్నాడు అని. అప్పుడు నీకు అర్థమైపోతుంది, ఇది నాకు ఎలా తెలిసింది, దీని సంగతి నాకు ఎలా తెలుసు, నాకు అర్థం కదే. ఈ డిక్షనరీ అయితే తిందలేదు, ఆ డిక్షనరీ అయితే అందలేదు, ఈ డిక్షనరీ అయితే తిందలేదు, 3 డిక్షనరీలో లేదు. మరి ఇది నేను ఎలాగా, దీని అర్థం ఏంటి అని అప్పుడు మళ్ళీ 4-5 సార్లు మీద నుండి కింద వరకు, మీద నుండి కింద వరకు, మీద నుండి కింద వరకు, మీదకి ఒక 10 వచనాలు, కిందకి ఒక 10 వచనాలు కలిపి చదివితే అప్పుడు అది నీకు అర్థమవుతుంది, లేకుంటే అది అర్థం కాదు. ఏ సందర్భంలో, ఎవరితో, ఎటువంటి వాతావరణంలో, ఎందుకొరకు ఈ మాట అన్నాడు.
మరి నేను ఎంత శ్రమ పడుతుంటాను చూడండి, నా కాళ్ళు వాచిపోతుంటాయి, పాదాలు వాచిపోతుంటాయి. అన్నేసి గంటలు కూర్చొని రాస్తుంటే మరి రక్తం కిందకి గూడు కట్టిస్తుంది, కాళ్ళు బరువైపోతుంటాయి. ఎందుకు? నేను నేర్చుకోకుండా మీకు చెప్పలేను. నేను నేర్చుకొని చెప్పాలి మీకు. ఎవడని చెప్తాడా ఈ స్థాయిలో? నాకు ఇచ్చిన స్టేటస్లో, నాకు ఇచ్చిన జ్ఞానంలో, నాకు ఇచ్చిన సమస్తంలో నేర్చుకోకుండా నేను చెప్పలేను అన్నటువంటి మాట ఎవడైనా ఆడతాడా? వాడు ఆడితే వాడికి అవమానం. దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడే నీకు పైకెత్తాను రా అంటున్నాడు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నువ్వు పనికిరాని వాడు అని, అప్పుడు నేను అన్నీ ఇస్తానంటున్నాడు. సో మన పాఠం పేరు తెలుగులో ఏమంటారు? వాడుక భాషలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మాట్లాడుతాడో, వాడుక భాషలో when the Holy Spirit speaks, అది మన పాఠం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పార్ట్ మరి పూర్తిగా చెప్పగలనో చెప్పలేనో నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు కొన్ని అర్థం కాని విషయాలు చెప్తాను. బైబిల్లో కొన్ని పదాలు మనకు అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణకి నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 verse 7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచాడు. దేవుని నామమును అవసరము లేకుండా పలకకూడదు. ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు, కథ చెప్తున్నావు, అలాగా ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం చెప్తున్నాడు రా? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించింది ప్రైజ్ ది లార్డ్ అట. మరి వాడేమంటున్నాడు? చాలామంది బోధకులకు కూడా ఈ సంగతి తెలియదు. చాలామంది బోధకులకు తెలియదు, మన దేశంలో కాక ప్రపంచంలో కూడా. మళ్ళీ చదువు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. పరిశుద్ధాత్మేవుడు దేవుని ఊపిరి. పరిశుద్ధాత్మేవుడు దేవుడు. పరిశుద్ధాత్మేవుడు ఆయనే యేసు. పరిశుద్ధాత్మేవుడు ఆయనే మెస్సయ్య. ఇప్పుడు హల్లెలూయా నీ చేతులు ఇచ్చాను. పరిశుద్ధాత్మ 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 నువ్వు పొందుదువుగాక. వాడేమంటున్నాడు 27లో? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మరి దేవుడైన యెహోవా ఎవరు? పరిశుద్ధాత్ముడే. మరి వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు. ఆత్మ పంచేసా. గో 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 గో. పరిశుద్ధాత్మలో 3 పాఠాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడు మాట్లాడునో వాడేం చేస్తాడు? 7 చేతులు వచ్చి కానీ నీ మీదకి ఆత్మ వచ్చేస్తుంది అంటున్నాడు. వాడేమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు 3 విషయాలు చెప్పాను. 1 పాపమును గురించి, 2 నీతిని గురించి, 3 తీర్పును గురించి నీ చేత ఒప్పించును. అలాగే మరొక 3 ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఆ పని చేసిన తర్వాతను నీకు నమ్మకం కలగదు. నీకు నమ్మకం కలగకపోవడమే ఘోరమైన పాపమని నేను మీకు వాక్యం చూపించాను కింద వారం. ఈవేళ కూడా మీరు ఉండగలరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ మాట ఉంటుంది. ఈ మాట ఎక్కడుందంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ఈ మాట. మీ యొక్క అపనమ్మకము మిమ్మల్ని మూర్ఖులుగా చేస్తుందట. యువర్ అన్బిలీఫ్, the unbelief of a man, the human being's unbeliefness will make you
wicked. The wickedness shall be established in your mind and heart, and you will be growing in the wickedness. నమ్మకం లేకపోవడం చేత మూర్ఖత వస్తుందట ఒకటి. రెండవది, నమ్మకము లేకపోవడం చేత ఖండమైపోతావట. ఖండం అంటే వినాశం అయిపోతావు. 2. మూడవది, నీకు నమ్మకం కలగకపోవడం చేతను నువ్వేమవుతావంటే దేవునికి విరుద్ధమైపోతావు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాలని ఇష్టపడ్డావు. ఎందుకు ఇష్టపడ్డంటే దేవుని యొక్క శరీరములో, దేవుని నూతన నిబంధన రక్తంలో నీవు పార్టిసిపేట్ చేస్తున్నావు, పాలు పొందుచున్నావు. బికాజ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ and in the New Testament of the blood. That's why he doesn't like to leave you. He doesn't like to separate you. But because of your wickedness, because of your condemnation, God cannot touch you. God cannot help you. You yourself will be separated from the Lord because of these two natures. In the Eden garden, God has not separated him out of the Eden garden. Adam and Eve, God has not separated them. God didn't pull them out. వాళ్ళని బట్టి వాళ్ళే పాడైపోయారు. వాళ్ళు పాడైపోవడానికి కారణం ఏమిటి? ఆయన చెప్పిన మాట వినలేదు. ఆయన ఏం చెప్పాడు? ఒరే దీన్ని తినొద్దురా, నీ ఇష్టం వచ్చిన పళ్ళు తినరా అన్నాడు. మరి ప్రియురాలు తెచ్చిస్తే తినిస్తావా? చెప్పు, ప్రియురాలు తెచ్చిస్తే తినిస్తావా? మరి అటు తెచ్చించింది, వీడు తినేశాడు. ఎప్పుడైతే నీవు అన్గాడ్లీ అంటే దైవికం లేకుండా బతుకుతావో అప్పుడు నీకు దేవుని మాట అర్థం కాదు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోని? వికెట్ మ్యాన్తో, దుర్మార్గుడితో. ఎవరితోని? ప్రత్యేకమైపోయిన వానితో. ఎవరితోని? అపవిత్రతలో జారిపోయిన వానితో. ఎవరితోని? అపరాధం చేసిన వానితో. ఎవరితోని? అవిధేయునితో. ఇవన్నీ వాటిలో ఉన్నాయి. మాట్లాడుతున్నాడు లేదా? మాట్లాడుతున్నాడు. కానీ వీనికి అర్థం కాదు. అలాగే నీ వాక్యం చదువుతున్నా నీకు అర్థం కాదు, నీ వాక్యం చెప్పుతున్నా నీకు అర్థం కాదు. ఎందుకు? ఆ అన్బిలీఫ్ అనే సెన్సేషన్ నీకుంది, అపనమ్మకము అనే సెన్సేషన్ నీకుంది. అపనమ్మకం ద్వారా నీకు మూర్ఖత వస్తుంది. అపనమ్మకం ద్వారా నీకు కండమ్నేషన్ అంటే వినాశం వస్తుంది. ద సెన్సేషన్ ఆఫ్ అన్బిలీఫ్ విల్ మేక్ యూ వికెట్ అండ్ ఇట్ షల్ మేక్ యూ కండమ్డ్. అండ్ ఆల్సో God is not going to let you go to hell. God is not going to let you go to hell. God is not going to let you go to hell because you have participated in the Holy Communion and took bread and you took the cup contains the new covenant blood of God. One is wickedness, second is condemnation, because you have a unbelief spirit. దేవుని నమ్మకపోయేటటువంటి అంశము నీలో ఉన్నదలకు నీవు మూర్ఖుడు అయిపోతావు, నీవు వినాశపరచబడతావు. చూడండి, వీడు దేవుడు ఎందుకంటే దూరంగా ఉన్నాడు. దైవత్వం మానవత్వము కనుక దూరంగా ఉన్నాడు. అర్థమవుతుందా? డివినిటీ అండ్ హ్యుమానిటీ అందుకే దూరంగా ఉన్నాడు. అందుకే వెనక్కి. ఇప్పుడు అర్థమైందా ఎంత దూరంగా ఉన్నాడో దైవత్వమో? ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఓకే, నాకు ఒక నమ్మకం కొద్దిగా డౌట్ కలిగింది. డౌట్ కలిగిన వెంటనే నేను మూర్ఖుడిని అయిపోతున్నాను. డౌట్ కలిగిన వెంటనే నేను నాశనం అయిపోతున్నాను. వికెడ్నెస్ అండ్ కండమ్నెస్ కమియా. ఇప్పుడు నేను ఒకడికి చంపాలి అనుకో, వాడికి చంపాలి, నేను వాడికి చంపాలి అనుకో. నేనేం చేస్తాను? నా గన్ పెట్టి సరిగ్గా ఎయిమ్ చూస్తాను. వాడు నా టార్గెట్. ఎయిమ్ అంటే గురి. గన్ పెట్టి ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది, లోపల ఒక చిన్న సూది ఉంటుంది. సరిగ్గా వాడికి సెట్ చేస్తాను. సెట్ చేసి ఎయిమ్ చూసి గురి చూసి ఉంచుతాను.
ఇప్పుడు నేను గన్ వీడిని భుజం మీద పెట్టున్నాను. ఎక్కడ పెట్టాలని ఇలా ఉంటాయి? పెట్టలేను కదా. గన్ పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలంటే ఊపిరి, అర్థమైందా? సూది మొనంత కొంచెం ఇలాగ అయిందంటే టార్గెట్ అవతలకి వెళ్ళిపోతుంది, బుల్లెట్ మనిషిని చంపదు. ఇప్పుడు ఇక్కడ పెట్టినాను, గన్ పెట్టినాను, అర్థమవుతుందా? వాడికి నేను చంపాలి. ఏం చంపాలి? వాడికి నేను స్పర్శించాలి, వాడికి ముట్టాలి. అర్థమవుతుందా? మేము ఫైరింగ్ రేంజ్కి వెళ్తున్నప్పుడు మాకు ఫైరింగ్ కాంపిటీషన్ అయ్యేది. నేను ఐ యూస్ టు సెక్యూర్ 75, 85 అట్లా వచ్చేది నాకు ఫైరింగ్ రేంజ్లో. ఎందుకంటే ఐ వాజ్ ఎ గుడ్ ఫైరర్. నాకు 3-4 తలాంతులు దేవుడు ఇచ్చినాడు. నేను 1 ఇంచ్ గ్రూపింగ్ చేసేవాడిను, 1.5 ఇంచ్ గ్రూపింగ్ చేసేవాడిను, 1 ఇంచ్ గ్రూపింగ్ ఫ్రమ్ 100 మీటర్స్. ఇప్పుడు మీకు మీటర్స్, అప్పుడు మాకు గజములు. 100 yards అప్పుడు మాకు గజములు. అప్పుడు మీటర్ అన్న పదం మాకు లేదు. 100 yards నుండి 1 ఇంచ్ గ్రూపింగ్ చేసాం. అంటే 1 ఇంచి లోపల 5 bullets వెళ్ళాలి. కొంచెం అటు కొంచెం ఇటు అలాగే 1 ఇంచ్ గ్రూపింగ్ దానికి అంటారు. డిస్టెన్స్ 100 yards. 150 yards నుండి 2 ఇంచ్ గ్రూపింగ్ చేయాలి. అంటే 2 ఇంచీలు 5 గోళీలు వచ్చి తగలాలి. 1 1 1 1 అలా తగలాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రూపింగ్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మీకు ఈ పాఠంలో ఉంది, ఆ మాట ఉంది. ఇప్పుడు 1, నీ అపనమ్మకము నీకు మూర్ఖత ఇచ్చింది. ఓకే, యువర్ అన్బిలీఫ్ మేడ్ యూ వికెడ్. సో యు ఆర్ విత్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ that has come into your mind and heart because of your unbelief. నీ అపనమ్మకం ద్వారా నీవు మూర్ఖతలో ప్రవేశించావు. మూర్ఖత నీలో వచ్చింది, నువ్వు మూర్ఖుడు అయిపోయినావు. ఓకే, అచ్చా. అపనమ్మకం ద్వారా నువ్వు ఖండం అయిపోయినావు. అంటే అర్థం ఏంటి? వినాశపరచబడ్డావు, నాశనం అయిపోయినావు. ఓకే, అంటే నాశనం అంటే నువ్వు అడుగు తింటున్నావా? లేదు, ఇలాగే ఉంటావు, ఇలాగ తింటావు, అలాగే కారులో తిరుగుతుంటావు. కానీ అవసరం వచ్చినప్పుడు నీకు ఎవడు వినడు. ఎవ్వడు, నీ అమ్మ, నీ నాన్న, నీ తమ్ముడు, నీ స్నేహితుడు ఎవ్వడు వినడు. ఎందుకంటే అటువంటి వాతావరణం నీకు వస్తుంది. దానికి ఖండం అంటారు. అపనమ్మకం ద్వారా వినాశపరచబడినావు. 3వది ఏమన్నది? 1, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ చేత పాపము ఒప్పించును. 1. 2, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు నీతిని గురించి కనుగొంటావు. ఎందుకంటే నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను నీతిమంతుడును, తండ్రి నీతిమంతుడే, మేము నీతి యొద్దకు వెళ్తున్నాం కనుక నీతిని గురించి నీకు అది బయలుపరుస్తుంది. 2. 3వది తీర్పును గురించి బయలుపరుస్తుంది. ఓకే, తీర్పు. ఇప్పుడు 3వది 1 వికెడ్నెస్, 2 కండమ్నేషన్. 3వది ఇప్పుడు వాడికి నేను ముట్టుకోవాలి. ఎలా ముట్టుకుంటాను? నేను టార్గెట్ అంత దూరంలో ఉంది, నేను గ్రూపింగ్ చేయాలి. నేను 1 ఇంచ్ గ్రూపింగ్ చేయాలి, లేదా 1.5 ఇంచ్లో గ్రూపింగ్ చేయాలి. 200 yards నుండి లేదా 100 yards నుండి 100 గజాల నుంచి 150 గజాల నుంచి గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేస్తే నాకు గ్రూపింగ్ని బట్టి మార్కులు వస్తాయి. బుల్లో కొడితే 5 మార్కులు, ఇన్నర్లో కొడితే 2 మార్కులు, అవుటర్లో కొడితే అసలు మార్కులే ఇవ్వడు. ఇప్పుడు నేను వాడికి ముట్టాలి, స్పర్శించాలి. వాడికి ముట్టాలో లేదా? ముట్టాలంటే నేనేం చేస్తాను? కిందకి దిగి వచ్చి దాన్ని ముడతాను. అవునా? దూరం నుంచి ముట్టాలి. టార్గెట్ అక్కడ ఉంది, నా దగ్గర రైఫిల్ ఉంది. ఓకే, బుల్లెట్స్ ఉన్న మ్యాగజైన్ లోడ్ అయినది. ఎలాగ ముడుతుంది? మరి నేను ఫైర్ చేస్తా కదా ముడుతుంది. ఫైర్ చేయకపోతే ముడుతుందా? ఎవరు ఫైర్ చేయాలి? నా దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి, నా దగ్గర గన్ ఉంది, నేను ఫైర్ చేయాలి. అంటే నేను ముట్టాలి, స్పర్శించాలి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమిలో ఉన్నావు. అది నీ టార్గెట్. నువ్వు దానికి ఎలా ముట్టుకుంటావు? గన్తో కొడతావా? మరి దేంతో కొడతావు? బాణంతో కొడతావా? దేంతో కొడతావు? వెళ్ళి ముట్టుకోగలవా? అంటే అర్థం ఏంటి? నీ శబ్దము ఆయన విని సింహాసనం వదిలి కదిలి నీకొచ్చి నీ పని చెయ్యాలి. నీ శబ్దము విని తన సింహాసనమును వదిలి వచ్చి నీ పని ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. ఇప్పుడు హల్లెలూయా అంటాడు, వినపడాలి లేదా? నువ్వు వాడికి చూసావా? దేవుడు నీకు చూడలేదా?
దేవునికి నువ్వు తల్లి గర్భములు రూపింపబడకమందే చూస్తున్నాడు. తల్లి గర్భవతి కాకముందే నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీకు చూస్తున్నాడా? నువ్వు దేవునికి చూసావా? ఇప్పుడు నువ్వు దేవునికి ఎలా ముట్టుకుంటావు? పరలోకానికి వెళ్ళగలవా? ముట్టుకోగలవా? మరి ఇప్పుడు నువ్వు ముట్టాలని చేయాలి. నీ శబ్దము, నీ నోటి శబ్దము ఆయనకి టచ్ అవ్వాలి. అందుకు ఇప్పుడు నువ్వు శబ్దం పెట్టావు. ఇప్పుడు టార్గెట్ మీద బుల్లెట్ వదలాలంటే గన్ ఉండాలి లేదా? ఆ గన్నే నీ నోరు, నీ శబ్దము. టక్ మనం కొట్టామనుకో, ఆ దళిత దాన్ని టచ్ అవుతుంది. ఆ దళిత దాన్ని టచ్ అవుతుంది. దాన్ని టచ్ అయిన వెంటనే టార్గెట్ ఇంజ్యూర్డ్ అయిందా లేదా? టార్గెట్ గాయపరచబడిందా లేదా? సో యువర్ సౌండ్ shall shake the Almighty God in the heaven, and then He will start looking at you. ఇప్పుడు నేను గన్ పెట్టాను అంటే అర్థం ఏంటి? మై గన్ ఈజ్ ఎ గన్ ఆఫ్ అన్బిలీఫ్. అపనమ్మకము అనేది తుపాకీ పెట్టున్నాను ఇక్కడ. నా తుపాకీ పేరు ఏం పేరు? 2.2 కాదు, 202 కాదు, 303 కాదు, SLR కాదు, SMC అంటే అవన్నీ గన్స్ పేర్లు. LMGయా కాదు. మరి 3 ఇంచ్ మోటారా కాదు, 9 ఇంచ్ మోటారా కాదు, 6 ఇంచ్ మోటారా కాదు. మరి స్నైపరా కాదు. మరి ఏంటిది? రాకెట్ ఫైరింగా కాదు. మరి ఏంటిది? అపనమ్మకము అనేది గన్. నీ గన్ పేరు ఏం పేరు? అపనమ్మకము అనేది గన్తో, అపనమ్మకము అనేది గన్తో నువ్వు ఆయన గాయపరచావు. ఎందుకు? నీకు అపనమ్మకం వచ్చిందంటే ఆడు గాయపరచబడినట్లే. బుల్లెట్ బయటకు వచ్చిందంటే టార్గెట్ తగులుతుంది లేదా? టార్గెట్ తగలలేదు అంటే అర్థం ఏంటి? దాంతో నీకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ గాడ్లీ. అర్థమవుతుందా? నీ ఏం సరిలేదు, టార్గెట్ పక్క నుంచి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి? యు ఆర్ అన్గాడ్లీ. నా మాటలు అర్థమవుతున్నాయా? When you are ungodly, your voice, the bullet that comes out of the gun called unbelief shall injure, and he will be injured. వాడు గాయపరచబడతాడు. ఎందుకు? అపనమ్మకము అనేది గన్తో వాడికి నువ్వు స్పర్శిస్తున్నావు, అందుకే గాయపరచబడ్డాడు. గాయపరచబడి ఇప్పుడు స్మూత్గా వదిలేవు, వాడు గాయపరచబడతాడా? స్పర్శించబడతాడు. అర్థమవుతుందా? స్పర్శించబడతాడు. స్పర్శించబడితే ఎవడు రాని చూస్తాడు. గాయపరచబడితే బాధ కలుగుతుంది. దేవునికి బాధ పెట్టినవాడు అపనమ్మకస్తుడు. దేవునికి బాధ పెట్టినవాడు మూర్ఖత గలవాడు. దేవునికి బాధ పెట్టినవాడు నశించిపోయినవాడు. 3 చెప్పారు ఇక్కడ: మూర్ఖత, కండమ్నేషన్ అండ్ ఫైరింగ్ అన్ టు ద టార్గెట్ విత్ ద గన్ కాల్డ్ అన్బిలీఫ్. అపనమ్మకము అనేది తుపాకీలో నుండి నేను ఆయనకు గాయం చేశాను. ఇప్పుడు నాకు వీడన్నాడు, ఒరే చండాలుడా ఫరా అని వెళ్ళిపోతాడు. నేను అచ్చా ఉండు నా కొడక అని అన్నాను అనుకో, అప్పుడు నేనేమవుతాను? టార్గెట్ మీద నా ఏం లేదు. అర్థమవుతుందా? నిలబడినాను, వాక్యం చెప్తాను, వాక్యం చదువుతున్నాను, కానీ నేను పాస్టర్ని కాను, దేవుని చేత ప్రతిష్ఠించబడినవాను కాను. ఎందుకు కానంటే వాడేమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించము అని వాడంటున్నాడు. నేనేమంటున్నాను? అచ్చా నా కొడక అని అంటున్నాను వీడికి. మరి వాడి ఆత్మ నాలో ఉందా? వానికి అనుకూలంగా ఉన్నానా? అందుకే మీరు క్రైస్తవులైతే ఇలాగవుతారు, క్రైస్తవులు కాకపోతే అలాగవుతారు. అందుకే మీరు క్రైస్తవులు కాకూడదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీలో హీ హ్యాస్ బిన్ కన్వర్టెడ్, ద కన్వర్జన్ మేడ్ లైక్ దిస్, ఇట్స్ రాంగ్ అని నేను నాలోనే అనుకున్నాను. ఇన్ ద హోల్ బైబిల్ జీసస్ నెవర్ మెన్షన్డ్ ద వర్డ్ కన్వర్జన్. Why did you use the word conversion? He said, made them my disciples.
వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులుగా చేయు అన్నాడా, లేక కన్వర్టీస్గా చేయమన్నాడా? మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అమెరికాలో పుట్టినందుకు, లండన్లో పుట్టినందుకు, అమెరికాలో చదువుకున్నందుకు, పీహెచ్డీ చేసినందుకు దేవుడు చెప్పకపోయిన మాట నువ్వు ఎలాగాడుతున్నావు? చెప్పు. వీళ్ళని కన్వర్ట్ చేయన్నాడా? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమును బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులుగా. నీవు అభిషేకించబడి ఉన్నావా? ఎలాగ అభిషేకిస్తావు? ఇక్కడ నువ్వు నిలబడి అపనమ్మకం తుపాకీ పెట్టి వాడికి నువ్వు గాయపరుస్తున్నావు. ద సెన్సేషన్ ఆఫ్ అన్బిలీఫ్ which is firing and injuring your God, because the unbelief itself is a bullet. అర్థమైందా మీకు? Unbelief itself is a bullet. The sensation of your unfaithful is called gun. ఆ గన్లో నుండి ఈ బుల్లెట్ వెళ్తుంది. అది గాయపరుస్తుందా, స్పర్శిస్తుందా? You cannot injure your God. You cannot touch him being an unfaithful man. అపనమ్మకముతో నువ్వు ఆయన స్పర్శించగలవా? అపనమ్మకంతో ఆయన నువ్వు పిలగలవా? అపనమ్మకంతో నువ్వు కేకలు వేసినను ఆయన నీ కేకలు వింటాడా? అపనమ్మకం ద్వారా వికెడ్నెస్, అపనమ్మకం ద్వారా కండమ్నేషన్, అపనమ్మకం ద్వారా ఇంజ్యూరింగ్, గాయపరుస్తున్నావు. అర్థమైందా? Did you follow that? The spirit of unfaithful, the sensation of unbelief will make you a wicked man, will condemn your life, and will force you to injure the God's plans and God's strategy. You will destroy the ways of the Lord if you have the unfaithfulness. He will convict you your sin. He will convict you about righteousness. He will convict you about judgment. Tintahala, Yedkono, wickedness, condemnation, injury. Is it clear? Go. Mood చూపించాను మీకు. Gods shall not allow you to go to the hell because you are partaker in Holy Communion. But you have aimed the unbelief gun at God and pulled the trigger. You did not have faith in God's word. You didn't have faith. The preaching which I am preaching, you didn't have faith in the divinity. You didn't have faith in the breath of the Lord. You didn't have faith in the Spirit of the Lord. ఎందుకంటే నువ్వు విడుదల పొందలేదు. ఎందుకు విడుదల పొందలేదు? బికాజ్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్మలేదో అప్పుడు నీకు రక్షణ లేదు. వాక్యమే దేవుడు, దేవుడు వాక్యము, వాక్యము దేవుడు, దేవుడు ఎందు వాక్యము. నువ్వు వాక్యాన్ని నమ్మలేదు. వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ నోటితో యేసును ప్రభువుని ఒప్పుకో, నీ సమస్త పాపముల నిమిత్తము ఆయన మరణమునకు అప్పచెప్పబడి 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచినని నువ్వు నమ్ము. నమ్ముట వలన నీవు నీతిమంతురం అవుతున్నావు. నోటితో ఒప్పుకుంటే వలన నువ్వు రక్షింపబడుతున్నావు అన్నాడా? మరి ఇక్కడ నువ్వు సంస్కారంలో నోటితో ఒప్పుకుంటున్నావు, నమ్ముతున్నావు, వచ్చే రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నావు, కానీ నీలో అన్బిలీఫ్ ఉంది, నీలో అపనమ్మకం ఉంది. ఆ అపనమ్మకం కారణంగా నీవు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాను, నీ పరిత్రాణము నువ్వు పోగొట్టుకున్నావు. ఎందుకంటే వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. వాక్యం విన్నావా? విశ్వాసం కలిగిందా? You will encounter the judgment of the Lord. That's what happened to the pastor in Cuttack. కటక్లో ఉన్న పాస్టర్కి అదే జరిగింది. అందుకనే వాడు పెళ్ళం, వాడు కూతురు, వాడికి 2 కొడుకులు, వాళ్ళు కాలేజీలో వెళ్తున్నారు, వాళ్ళ బట్టలు, వాళ్ళ పరుపులు, వాళ్ళ తలగళ్ళు,
వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ పుస్తకాలు అన్నీ దేవుడు కాల్చాడు. 3 మాసం వాళ్ళు టైం ఇచ్చాడు వాడికి. Now, let's see. Epistle Hebrew, chapter 3, verse 12. Epistle Hebrew, chapter 3, verse 12. సహోదరులారా, జీవమైన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండలేమో అని జాగ్రత్తగా చూసుకోండి. Examine yourself. You must have the sensation of unbelief in your mind, in your heart. నీకు తెలియకుండానే నీలో అన్బిలీఫ్ బీజములు దురాత్మ నాటి ఉండవచ్చు. నువ్వు పాస్టర్ అవ్వచ్చు, నువ్వు అసోసియేట్ పాస్టర్ అవ్వచ్చు, అసిస్టెంట్ పాస్టర్ అవ్వచ్చు, నువ్వు పరవస్తు సూర్యనారాయణ అవ్వచ్చు, నువ్వెవడమైనా కావచ్చు. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నానో, ఎన్ని వేల మందికి నువ్వు వాక్యం చెప్పుచున్నానో, వాడేమంటున్నాడు? సహోదరులారా, మీకు తెలియకుండానే మీలో దేవుని మాటలు నమ్మటకు వీలు లేనటువంటి మనస్సు మీకుందేమో పరీక్షించుకోండి. ఉన్నను లేకపోయినను ఆయన చెప్పు, మై గాడ్, ఐ హ్యావ్ the unbelief sensation in my mind and heart. Lord, kindly touch me. Kindly translate me. Kindly see that I shall not be again what I am. నేను మీకు ప్రార్థన నేర్పిస్తున్నాను. ప్రభువా, నాకు తెలియకుండానే హీబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా నాకు తెలియకుండానే నాలో, నా బ్రెయిన్లో, నా హృదయంలో ఒకవేళ అపనమ్మకపు బీజములు ఉన్నాయేమో నాకు తెలియదు. కనికరించి నాలోనికి నీ ఆత్మ వచ్చి ఉండాలని, నీ ఆత్మ నన్ను స్పర్శించాలని, నీ ఆత్మ నన్ను అభిషేకించాలని, నీ ఆత్మ నన్ను ప్రతిష్ఠించాలని నా చుట్టూ తిరుగుతుంది. కానీ ఆ బీజము నాలో ఉన్నందులకు అది నాలోనికి రాకుండా ఉంది. కనికరించి అటువంటివి ఉన్న ఎడల దయచేసి నీవు వాటిని తొలగించు. అడుగుడు మీకు ఇవ్వడను, అడుగు ప్రతివానికి ధారాళముగా ఇవ్వగలను. నువ్వు ఒకటి తీయమంటాడు, 10 తీసి పారిస్తాడు. ఒకటి తీయ అంటున్నావు, 10 తీసి పారిస్తాడు. నీకు అంత క్లీన్ చేస్తాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ పెర్జ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. పెర్జ్ అంటే క్లీన్ చేయడం. ఇప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీకు ఏం పని చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తున్నాడు అని అన్నావు అంటే ఓదార్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తున్నాడు? నాకును దేవునికి మధ్యలో నా పక్షమని మాట్లాడి నాకు ఆయన సేద తీర్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నాకు సాంత్వనీకునిగా చేశాడు, ఉల్లాసపరునిగా చేశాడు. ఉల్లాసమైన మనస్సు, ఉల్లాసమైన హృదయము, ఉల్లాసమైన తలంపు, ఉల్లాసమైన అన్ని ఉల్లాసముతో నింపేశాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మకు మాత్రమే పనికొస్తాయి, ఇంక దేనికి పనికిరావు. దీస్ వర్డ్స్ షల్ బి అప్లికేబుల్ ఓన్లీ ద హోలీ గోస్ట్. సో ద నేమ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈజ్ కంఫర్టర్. వాట్ యు మీన్ బై కంఫర్టర్? కంఫర్టర్ మీన్స్ ఓదార్చేవాడు. కంఫర్టర్ మీన్స్ సాంత్వనీకుడుగా నీకు చేసేవాడు. కంఫర్టర్ మీన్స్ మధ్యవర్తిగా నిలబెట్టేవాడు. దానికి ఒకే ఒక పదం ఉంది ఇంగ్లీష్లో, పారాక్లైట్. ద మీనింగ్ ఆఫ్ కంఫర్టర్ ఈజ్ పారాక్లైట్. పారాక్లైట్ అనగా నీకు మధ్యవర్తిగా ఉన్నవాడు, నీకు ఆదరణ కలిగించేవాడు, నీకు ఉల్లాసం చెలరేగించేవాడు. సో వాట్ ద కంఫర్టర్ ఈజ్? నీకును ఆయనకి మధ్యన ఉన్నవాడు మధ్యస్థుడు. దట్ ఈస్ కాల్డ్
పారాక్లైట్. మీరెంత గ్రేట్ పీపుల్, మీకు పెద్ద పెద్ద విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. సో a dove is not Holy Spirit. Dove is not a Holy Ghost. Dove is not a Holy Ghost. Dove is an embodiment of a Holy Ghost. Embodiment ante in lieu of. Dove is not Holy Spirit. Dove is in lieu of Holy Spirit. You can't see the Holy Spirit. You can't touch the Holy Ghost. You can't talk to Him. But He shall do the needful in your life. Because you have become obedient to the Paraclete. You have become an obedient to the Paraclete. Great people are hearing the great things from the Lord. Now, జాన్ 3:18 చదువురా. జాన్ 3:18. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఉండు, మనం ఇప్పుడు ఏమంటున్నాము? అన్బిలీఫ్. వీఆర్ టాకింగ్ అబౌట్ అన్బిలీఫ్నెస్. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ ద సెన్సేషన్ ఆఫ్ అన్బిలీఫ్, యూ విల్ బికమ్ వికెడ్ మ్యాన్, యూ విల్ కండమ్ యువర్ లైఫ్, and you will condemn your family, you will be responsible for the condemnation of the whole church. అని మనం నేర్చుకున్నాము. Now about the same term called unbelief, what the Bible is teaching. ఒకవేళ చదువురా. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి, నీకు ఆయన మీద విశ్వాసం ఉంది, ఆయనకి నమ్మకం ఉంది, ఓకే, తీర్పు తీర్చబడదు. Yes, you are exempted from the judgment. You are exempted from the judgment. No తీర్పు, no judgment. The whole world will be standing in front of the judgment throne, but you will not be judged because you have faith in His word. You have faith. The words which you are hearing from me. నా నోటి నుండి వస్తున్న మాటల మీద నీకు నమ్మకం ఏర్పడింది కనుక నీకు తీర్పు ఉండదు. 7 ఏళ్ల శ్రమకాలం నీ మీద ఉండదు. నీకు, నీ భార్యకు, నీ కూతురికి, నీ భర్తకు తీర్పు ఉండదు. నేను చెప్తున్నానా? దేవుడే చెప్తున్నాడు. చూడు, నీకు ఆయన మీద నమ్మకం ఉండటం వలన నీకు తీర్పు ఉండదు. నమ్మకం లేకపోతే క్రూరత్వం వస్తుంది, వినాశం వస్తుంది, ఇంకా వెలివేయబడతావు. పరిశుద్ధాత్మ వస్తే నీకు పాపం గురించి తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ వస్తే నీతిని గురించి బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ వస్తే తీర్పును గురించి బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ మాటలను నమ్మకపోతే యూ విల్ బికమ్ ఎ వికెడ్ మ్యాన్. నమ్మకపోతే యూ విల్ కండమ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చర్చ్. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు యూ విల్ బి సెపరేటెడ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద డివినిటీ. దైవత్వముతో నీకే సంబంధం ఉండదు. నువ్వు నమ్మినట్లయితే నీకు తీర్పు లేదు. నో జడ్జ్మెంట్. 7 ఏళ్ల సమకాలం నీకు లేదు. ఇటువంటి ప్రచారం ఎవడు చేస్తాడు? పరిశుద్ధాత్మ గల వాడు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువు. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 1. Our lesson is when the Spirit of God comes, He speaks. What He will speak? దేవుని ఆత్మ ఎప్పుడైతే వస్తుందో నీ మీదకి వాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నువ్వుతని ఎలా మాట్లాడతాడు? ఏమేం చేస్తాడు? ఏమేం పనులు చేస్తాడు? చదువురా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువు. క్రీస్తు యేసునందున్న వారికి, యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. లేదు 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 లేదు. నో జడ్జ్మెంట్. లేదు. బికాజ్ యు ఆర్ ఇన్ ద లార్డ్. యు ఆర్ ఇన్ ద లార్డ్. అందుకు నీకు ఏ శిక్షా విధి లేదు. చూసారా? 2 సార్లు చూపించాను మీకు, 2 చోట్ల చూపించాను. జాన్ 3:18 చూపించాను, రోమా 8:1 చూపించాను. నో జడ్జ్మెంట్, నో జడ్జ్మెంట్, నో జడ్జ్మెంట్.
You have been translated into righteous from unrighteous. A lot of change God brought in your life. You are no more unrighteous. You are no more a sinner. You are no more an unworthy. You are no more disqualified. The Spirit of God touches you. You have received unction from the Holy One. For you, no judgment. For you, no judgment. No judgment. No judgment. Now let's read St. Luke chapter 19 verse 10. St. Luke chapter 19 verse 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించు. వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిన దానికి కాదు. నశించిన దాన్ని పక్కన పెట్టు. ఎలాంటి దానికి అంటే అప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. నశించదానికి అని. ఎందుకు వచ్చాడు? వెదకి రక్షించండి. ఎందుకు వచ్చాడు? వెదకి పరిత్రాణము నీకు అనుగ్రహించడానికి వచ్చున్నాడు. ఎందుకంటే ఆయన పరిత్రాణకర్త. ఎందుకంటే ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకు వచ్చాడు? హీ హెస్ కమ్ ఇన్ ఆర్డర్ టు సీక్ యూ అండ్ ప్రొవైడ్ యూ ద సాల్వేషన్, బికాస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. చూసారా? ఎందుకు వచ్చాడు? వెదకి రక్షించడానికి. వెదకి రక్షించడానికి వచ్చాడు. వెదకి రక్షించడానికి వచ్చాడు. వెతికాడు. ఈయన ఎవరునా? ఈయన టి శంకర్, మెడికల్ సూపరింటెండెంట్. ఈయన భార్య వెళుతుంది కదా, ఉపాసంతో కేకలేస్తుంది కదా వచ్చి. ఓకే, వెదకి రక్షించాడు. లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్ మన దగ్గర ఉండమంటే రేపు పొద్దున అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అవుతాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళగలవా చెప్పు? మరి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నీ దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి వస్తున్నాడు. బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఆఫ్ హిజ్ వైఫ్, గాడ్ సీక్డ్ హిమ్ and found him and saved him. That's the reason why he is coming with his life partner to the Lord. ఎందుకు వచ్చాడు యేసు? యేసు భూలోకానికి ఎందుకు అవతరించాడు? గట్టిగా, వెదకి రక్షించడానికి. దేవుడు యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. John 17:4. John 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. Jesus is talking to his God. He said, Lord, whatever the work thou hast entrusted to me, that I have finished in order to glorify thy name. This is the statement of Lord Jesus Christ on the face of the planet. After finishing everything, he said, Lord, my God, Father, the works which have been entrusted to me, that I have finished. I have finished because to glorify thee. తండ్రి, నీ నామము మహిమపరచుబడు నిమిత్తము నీవు నాకు ఇచ్చిన పని భూలోకములో పరిపూర్ణంగా చేసేసాను. పరిపూర్ణంగా చేసేసాడు. ఏం చేసాడు? వెతికి రక్షించాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నామమందు, ఈ వాక్యమందు నమ్మకం ఉన్న వాళ్ళందరూ రక్షింపబడి ఉన్నారు. వాళ్ళకి తీర్పు ఉండదు. నేను మృతులకు దేవుణ్ణి కాను అని అన్నాడు. దాని అర్థం ఏంటి? అబ్రహాం బ్రతుకున్నప్పుడే నేను అబ్రహాము దేవుడును. ఈ మాట ఎవరికి అర్థం కాలేదు, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఇస్సాకు బ్రతుకున్నప్పుడే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని నేను. యాకోబు బ్రతుకున్నప్పుడే నీవు వెళ్ళి ప్రతి చోట నేను నీతో కూడా ఉంటాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నిన్ను విస్తరింపజేస్తాను, నీ తండ్రి అయిన అబ్రహాం ఇస్సాకు దేవుణ్ణు, నీ దేవుణ్ణు. బ్రతుకున్నప్పుడు అన్నాడు, చచ్చిపోయిన తర్వాత అన్నాడా? అందుకే యెహోవా మృతులకు దేవుడు కాడు. క్రైస్తవులారా, యేసుతో సంబంధం లేని వారు మృతులు, వాళ్ళకి దేవుడు కాడు. ఇప్పుడు మీరు
ఆ మాటలు నమ్ముచున్నారు కనుక, నమ్మారు కనుక మీకు తీర్పు లేదు. మీకు తీర్పు లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సత్యంను గురించి చెప్తాను. సత్యంను గురించి అంటే యేసుని గురించి, అంటే దేవుని గురించి, అంటే దేవుని వాక్యమును గురించి చెప్తాను. 3 వచ్చే వారం పూర్తి అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సత్యంను గురించి ప్రారంభించి జస్ట్ వదులుతాను. ట్రూత్ అబౌట్ ద సేవియర్స్ బౌంటిఫుల్ ప్రొవిజన్. The truth about the Jesus Christ bountiful provision. Bountiful అంటే అర్థం ఏమిటి? దాతృత్వము కలిగి ఉన్న అని అర్థం. ప్రొవిజన్ అంటే అర్థం ఏంటి? దాచి ఉన్న, భద్రపరిచి ఉన్న. దర్ ఇస్ ఎ ప్రొవిజన్. భద్రపరిచి ఉన్న, దాచి ఉన్న. అయితే ఆయన మీ కొరకు ఏమి దాచి వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ఆయన మీకు దాతృత్వము కలిగి, అంటే ఇవ్వాలి 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 ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి, నా కూతురికి ఇవ్వాలి, నా కొడుకులకి ఇవ్వాలి, నా జనాంగంకి ఇవ్వాలి. దాతృత్వము ఇవ్వాలి 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 ఇవ్వాలి. ఏమిటి ఇవ్వాలి? మీరు దాతృత్వము గలవారు అంటే మీ రాబడిలో దశభాగము, మీ రాబడిలో 20%, మీ రాబడిలో 25%, మీ రాబడిలో 50%. అది కాక మీరు మీ ఆస్తిలో, మీ సంపదలో ₹1,00,000, 50,000, 50,000, 60,000 ఇస్తున్నారు కదా, అది దాతృత్వము. అలాగే ఇచ్చేదానికి దాతృత్వం. దాన్ని ఇంగ్లీష్లో బౌంటిఫుల్ అంటారు. అయితే జీసస్కి దాతృత్వం ఉండడం అంటే, జీసస్ ఏమిస్తాడు నీకు? జీసస్ నీకేమిస్తాడు? 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 నీకు దేవుడు పరిత్రాణం ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ బౌంటిఫుల్ ప్రొవిజన్. దాచున్నాడు, ప్రొవిజన్ దాచిపెట్టున్నాడు. ఎందుకు? నీకు ఇవ్వాలని, నీకు ఇవ్వాలని ఇవ్వాలని. ఏమిటి ఇస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎందుకు వచ్చాడు? వెతకడానికి వచ్చాడు. వెతికి రక్షించడానికి వచ్చాడు. దాతృత్వము, బౌంటిఫుల్ ప్రొవిజన్ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ సల్వేషన్. హీ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ బౌంటిఫుల్ ప్రొవిజన్. ఆయన దాతృత్వంతో కూడిన దాచి ఉన్న ధనము నీకు ఇస్తున్నాడు. ఏమిటో ధనము? పరిత్రాణము. నంబర్ 1 ఇది సత్యమును గూర్చి. నేనే సత్యము, నేనే సత్యము. ఐఎమ్ ద ట్రూత్. అబౌట్ ద ట్రూత్ ఐ టోల్డ్ యూ 1 point. Bountiful provision. Jesus have the bountiful provision. What the provision is? He has come to this world in order to seek the one, and he found you. Then when he found you, you are in the perishing stage, in the destruction stage. నాశనం అయిపోయే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను కనుగొన్నాడు కనుక నాశనము నువ్వు కాకుండా నీకు ఆయన పరిత్రాణం ఇస్తున్నాడు. అది దాతృత్వంతో కూడిన. గాడ్ బ్లెస్ యు. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.